వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పొగాకు రైతులకు మద్దతుగా తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లె వెళ్లారు. అక్కడ భారీగా జనస్పందన వచ్చింది. ఈ జనస్పందన చూసిన తర్వాత ప్రత్యర్థులు ఎవరైనా సరే ప్రత్యర్థికి ఈ స్థాయిలో జనస్పందన వచ్చినప్పుడు చూసి తట్టుకోవడం అన్నది చాలా కష్టమే. అందులోనూ అధికారంలో ఉన్న వాళ్ళకి కాస్త అహం కూడా ఉంటుంది కాబట్టి ఇంత అధికారంలో ఉండి కూడా అవతలి వ్యక్తికి ఈ స్పందన వస్తుంటే మనం ఏమీ చేయలేకపోతే ఎలా అని లోలోన రగిలిపోవడం కూడా సహజం. కానీ పరిపక్వత ఉన్న రాజకీయ నాయకులు ఈ కడుపు మంటను బయటకు చూపించారు. జగన్మోహన్ రెడ్డి వెళ్ళినప్పుడు ఆ పొగాకు వేలం కేంద్రానికి పక్కనే ఒక చిన్న టిఫిన్ కొట్టు ఉంది. వేలాది మంది అక్కడికి వెళ్లడంతో స్వల్పంగా తోపులాట జరగడంతో కొందరంతా వెళ్లి లోపల హోటల్లో పడ్డారు. దానివల్ల అక్కడ ఉన్న కుర్చీలు అన్ని కొద్దిగా డ్యామేజ్ అయ్యాయి. అయితే నారా లోకేష్ గారు వెంటనే రంగంలోనికి దిగారు. ఒక రాష్ట్ర మంత్రి అయి ఉండి సున్నితమైన అంశాలని రెచ్చగొట్టకూడదన్న విషయం కూడా మర్చిపోయి నారా లోకేష్ గారు ఒక ట్వీట్ చేశారు. ఇలా సరే టిఫిన్ కొట్టులోకి వెళ్ళి ఇలా అక్కడ ఉన్న సామాగ్రిని ధ్వంసం చేశారు అని మాత్రమే ట్వీట్ పెట్టి ఉంటే నారా లోకేష్ గారు ఏదో మానవత్వంతో స్పందించారు అని అనుకోవచ్చు. దేవుళ్ళ పటాలను కూడా ధ్వంసం చేయడం బాధాకరం అంటూ హైలైట్ చేస్తూ ఆ ఫోటోను పెట్టారు నారా లోకేష్ గారు. దీన్ని బట్టి అర్థమవుతుంది నారా లోకేష్ గారి ట్వీట్ లో మానవత్వం కంటే మతాల్ని రెచ్చగొట్టడం ముఖ్యం అన్న ఉద్దేశం స్పష్టంగా కనపడుతోంది. సరే, అంతమంది ఉన్నప్పుడు తోపులాట జరిగినప్పుడు వెళ్ళినప్పుడు పడింటే ఒక దేవుడి పటం కూడా కింద పడిపోయి ఉండవచ్చు. కానీ దాన్ని ప్రత్యేకంగా ఒక రాష్ట్ర మంత్రి ట్వీట్ చేసి ఇదిగో ఇలా దేవుళ్ళ పటాలను కూడా ధ్వంసం చేయడం అన్నది బాధాకరం అని ట్వీట్ పెడుతున్నారంటే వర్గాల్ని రెచ్చగొట్టాలి. కానీ ఇలాంటి పనులన్నీ తెలుగుదేశం పార్టీ వాళ్ళే చేస్తూ పైగా వైసీపీ కుల రాజకీయం చేస్తోంది, మత రాజకీయం చేస్తోంది అని చెప్తుంటారు. కానీ నారా లోకేష్ గారికి కరెక్ట్ గా ఆ ఫోటో మాత్రమే ఫోకస్ లోకి వచ్చి దాని మీదే ట్వీట్ చేశారంటే ఇది కదా మతాల్ని రెచ్చగొట్టడం, వర్గాల్ని రెచ్చగొట్టడం అన్నది అసలు విషయం. నారా లోకేష్ గారు ఈ ట్వీట్ చేసిన తర్వాతనే సదరు మహిళలే స్పందించారు. మేము జగన్మోహన్ రెడ్డి అభిమానులం, ఆయన అధికారంలో ఉన్నప్పుడు మేము కూడా లబ్ధి పొందాము. జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీకి కానీ ఈ ఘటనతో సంబంధమే లేదు. కొందరు తోపులాట్లు వచ్చి పడ్డారు, మేము ఏ మీడియా సంస్థకు కూడా చెప్పలేదు. కానీ కొందరు పని కట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నారు, అలా చేయొద్దండి. జగన్ కి కావచ్చు వైసీపీకి కావచ్చు ఈ ఘటనతో సంబంధమే లేదని సదరు మహిళలే చెప్తూ ఉన్నారు. కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాత్రం బురద జల్లడం మాత్రం ఆపడం లేదు. సరే, నారా లోకేష్ గారు ఈ ట్వీట్ చేశారు, బాగానే ఉంది కదా. అసలు విషయం మీద ట్వీట్ చేశారా? జగన్మోహన్ రెడ్డి అక్కడికి ఎందుకు వెళ్లారు? పొగాకు రైతులకు గిట్టుబాటు లేక అల్లాడిపోతున్నారు. నెలల తరబడి రకరకాలుగా వాళ్ళు నిరసన తెలుపుతూనే ఉన్నారు. వాళ్ళకు సంఘీభావంగా జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్లారు. ఒక రాష్ట్ర మంత్రిగా, ముఖ్యమంత్రి కుమారుడిగా నారా లోకేష్ గారు ఈ ట్వీట్ లో జగన్మోహన్ రెడ్డికి సవాల్ చేసి ఉంటే అప్పుడు రాష్ట్ర ప్రజలంతా హర్షించేవాళ్ళు. మా పాలనలో ఏ రైతుకి కూడా కష్టాలు లేవు, పొగాకు రైతులు కూడా మంచి గిట్టుబాటు ధర వస్తుంది, వాళ్ళంతా ఆనందంతో ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి అనవసరంగా అక్కడికి వెళ్లారని ఒక ట్వీట్ ఎందుకు చేయలేకపోయారు నారా లోకేష్ గారు? అంటే అక్కడ ఇష్యూ ఉన్నది, రైతులు అల్లాడిపోతున్నది నిజం. అందుకే జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్లారు. దాని మీద స్పందించకుండా ఒక రాష్ట్ర మంత్రి ఆ హోటల్ దగ్గర ఏదో కుర్చీలు విరిగిపోయాయి, కొందరు కార్యకర్తలు లోపలికి వెళ్ళి పడ్డారు అని చెప్పి ఆ ట్వీట్ చేసి మళ్ళా దేవుళ్ళ పటాన్ని ధ్వంసం చేశారు అని ప్రచారం చేయడం ద్వారా ఏం సంకేతాలు ఇస్తున్నారు నారా లోకేష్ గారు? ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక హెచ్చరిక. తెలుగుదేశం పార్టీ ఏ స్థాయికి వెళ్లి మరి రాజకీయం చేయడానికి సిద్ధపడింది అన్నదానికి ఇదొక ఉదాహరణ. ఇప్పుడే ఈ తరహాలో రాష్ట్ర మంత్రి స్వయంగా మతాన్ని రెచ్చగొట్టేలాగా ఇలాంటి ట్వీట్లు పెడుతున్నారంటే ఇక ఎన్నికలకు ఒక 6 నెలల ముందు, 2-3 నెలల ముందు తెలుగుదేశం పార్టీ ఏ స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అసత్య ప్రచారాలు చేసే అవకాశం ఉందో ఒకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బేరేజ్ వేసుకొని ఇప్పటి నుండి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. కర్నూలు జిల్లాలో ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త తన భార్య బట్టల్ని నడిబజార్ మీద చించేసి వైసీపీ ఎమ్మెల్యేని చించేశారని కేసు పెడితే అతన్ని అరెస్ట్ చేసి లోపల వేశారు. నారా భువనేశ్వర్ గారు కుప్పం వెళ్లి వైఎస్ రాజశేఖర రెడ్డి అసలు ఉచిత విద్యుత్ ఇవ్వలేదు, ఉచిత విద్యుత్ ఇస్తానని చెప్పి ఆ తర్వాత ఉచిత విద్యుత్ ఇవ్వలేదు అని ప్రచారం చేస్తున్నారు. అంటే ఒక అవాస్తవాన్ని కూడా వాస్తవంగా ప్రచారం చేసి పని చేస్తూ ఉన్నారంటే ఇప్పుడే ఇలా ఉన్నారు అంటే ఇక ఎన్నికలు తీరా దగ్గరకు వచ్చిన తర్వాత పైగా ఈ ఏఏ యుగంలో ఎలాంటి వీడియోలైనా ఎలాంటి ఫోటోలైనా సృష్టించే అవకాశాలు ఉన్నప్పుడు తీరా ఎన్నికలకు ఒక 4 రోజుల ముందు లేకుంటే 2-3 వారాల ముందు వైసీపీని మొత్తం పూర్తిగా దెబ్బ కొట్టడానికి ఇంకా ఎలాంటి వీడియోలు ఎలాంటి ఫోటోలు మార్ఫింగ్ చేసి కృత్రిమంగా ఏఐ సాయంతో సృష్టించి జనాల మీదకి వదులుతారేమో తెలుగుదేశం పార్టీ వాళ్ళు అన్న అభిప్రాయం అయితే కలుగుతోంది ఈ ప్రచారం చూసిన తర్వాత. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ ఇప్పుడు చేస్తున్న ప్రచారాల ఆధారంగా వాళ్ళ స్ట్రాటజీ ఎలా ఉండబోతోంది ఎన్నికల నాటికి అన్నది, ఎంత తీవ్రంగా ఉండబోతున్నారు వాళ్ళ అన్నదానికి బేరేజ్ వేసుకొని ముందే అప్రమత్తంగా ఉండడంతో పాటు ఇలాంటి అంశాల మీద పబ్లిక్ ని కూడా వైసీపీ కార్యకర్తల్ని కూడా అప్రమత్తం చేయాల్సిన అవసరం అయితే వైసీపీకి కనపడుతోంది.